హలో అండి. హన్షి ఛానల్‌కి స్వాగతం. కొత్తిమీర రైసు తయారీ విధానం చూద్దామండి. దానికి ముందుగా ఒక పావు కేజీ రైస్ తీసుకొని కడిగి దాన్ని రైస్ వండి చల్లారబెట్టుకోవాలండి. బాస్మతి బియ్యమా లేదంటే మామూలుగా ఏ రైస్ అయినా మీ ఇష్టం అండి. నేనైతే బాస్మతి బియ్యం తీసుకున్నా. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ముందుగా కొంచెం జీడిపప్పు కొంచెం వేపుకున్నామండి లైట్గా. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి లేదా ఆయిల్ మీ ఇష్టం అండి. చూసారు కదండి, జీడిపప్పు ఏగిపోయాయి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో తీసుకుందాం. వేరే ప్లేట్లో తీసుకున్నాక అదే బాండీలో పచ్చిమిర్చి, 2 స్పూన్లు ఆయిల్, కొత్తిమీర అండి, ఇలా బాగా తిప్పుకొని మగ్గనివ్వాలండి. దాంట్లోనే 2 ఎల్లుల్లి, కొంచెం అల్లం వేసి మగ్గనివ్వాలండి బాగా. బాగా మగ్గింది కదండి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చేసి మిక్సీకి పట్టుకుందామండి. చల్లారనిచ్చి మిక్సీకి పడదాం. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందామండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి 2 స్పూన్లు ఆయిల్ లేదా నెయ్యి, ఏదైనా మీ చాయిస్ అండి. నేనైతే ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ వేడెక్కాక చెక్క, లవంగాయ, బిర్యానీ ఆకు, ఆనియన్స్ బాగా మగ్గనిద్దామండి. అల్లం వెల్లుల్లి మనం ఆల్రెడీ ఇందాక తయారు చేసుకున్న మిశ్రమంలోనే వేసాం కాబట్టి దీంట్లో అల్లం వెల్లుల్లి అవసరం లేదండి. చెక్క, లవంగాయ వేసుకోవాలి. ఒక అర చెంచాడు పసుపు. దీంట్లో కావాలి అంటే మీరు క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ అన్నీ వేసుకోవచ్చండి. ఆలు అన్నీ. కాకపోతే నేను ఇప్పుడు నార్మల్గా చేస్తున్నాను. ఆనియన్ ఏగిపోయింది కదండి. దాంట్లోకి ముందుగా రెడీ చేసుకున్నాం పేస్ట్ని వేసేసుకున్నాం. బాగా తిప్పుదామండి. అదే పేస్ట్లోనే 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు కూడా బాగా మగ్గనిద్దాం. పేస్ట్ అనేది బాగా మగ్గిపోయాక దాంట్లోనే ముందుగా ఉడకబెట్టి చల్లార్చుకున్న రైస్ని వేసేసి కలుపుదామండి. బాగా రైస్ చల్లారాలండి, ఎందుకంటే రైస్ పొడి పొడిలాడుతూ. ఇలా రైస్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. హలో అండి, చూసారు కదా, బాగా మిక్స్ చేసుకున్నాను. ఉప్పు కారం సరిపోయిందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. నాకైతే సరిపోతుంది. ఉప్పు కారం అనేది ఎప్పుడైనా మీ చాయిస్ అండి, ఎంతైనా వేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక్క 2 నిమిషాలు మగ్గనివ్వండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్ బాగా పడుతుంది. దీనిపైన జీడిపప్పు వేద్దామండి.
ఓకే ఫ్రెండ్స్, కొత్తిమీర రైస్ తయారీ విధానం చూసేశారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు ఇది అనేది స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి తీసేసుకున్నామండి. చాలా ఈజీ ప్రాసెస్తో చేసుకోవచ్చండి. ఓన్లీ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ వెరైటీ అనేది. ఓకే ఫ్రెండ్స్.